హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో వచ్చేసి FA2 పార్ట్ ఏ సాల్వ్ చేస్తున్నా. ఇది 6th క్లాస్ వాళ్ళది. ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టే మా వాళ్ళ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసి పెడతా అని చెప్పిన కాబట్టి పెడుతున్నా. కావాలంటే చూసుకోండి. ఇగో ఈడ సాల్వ్ చేసే మెథడ్ క్లాస్లో చెప్పిన మెథడ్ డిఫరెంట్ ఉన్నా ఏం కాదు, కానీ అట్లా పోయి మీరు రాస్తే చాలు. ఏమని ఇచ్చినాడ, విచ్ నంబర్ అమాంగ్ 2, 3, 5 డివైడ్ 120 ఎగ్జాక్ట్లీ అన్నాడు. అంటే 120ని ఏదేది ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తుంది అంటే అది రాసేసేయాలి. నేను డైరెక్ట్ రాసేసా. హియర్ 120 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2, 3, 5. ఎందుకు సార్ ఇట్లా రాశారు అంటే, నేను చెప్పిన కదా క్లాస్లో లాస్ట్కి 0, 2, 4, 6, 8 ఉంటే 2 టేబుల్లో పోతుంది. ఈ అన్ని నంబర్స్ని యాడ్ చేయి. 1 + 2 3, 3 + 0 3. సమ్ ఒకవేళ 3 టేబుల్లో వస్తే 3 గిట పోతుంది, లాస్ట్కి 0 ఉంటే పోతుంది. హౌ ఎట్లా అంటే, హౌ 120 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2. Divisible by 2, it implies 120 by 60. Sorry, 2 1s are 2 table 1 రాదు, సో 12 తీసుకున్నాం. 2 60s are సో 60. ఇట్లా బార్ కోడ్లు రాయద్దు ఎగ్జామ్లో. మళ్ళా 3 divides 120 ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు 120 by 3. సో 3 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 4s పక్కకు 0 ఉంది కాబట్టి 40s. మళ్ళీ ఇంకోటి 5 డివైడ్స్ 120 ఎగ్జాక్ట్లీ. ఇది క్లాస్లో నేను పెద్దగా రాపించిన, ఎందుకంటే టెక్స్ట్ బుక్ ప్రకారం రాపించిన. ఇది మన దిమాగ్ ప్రకారం రాస్తున్నాం. 5 2s 10. ఎట్లా రాసిన మార్క్స్ వస్తాయి? 5 4s 20. సో 5 1s 5, 24s. ఇంతే. ఇంత రాసా అని 1 మార్క్ వస్తుంది. మీకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్, సరేనా? సెకండ్ వన్ మనకేమిచ్చిందంటే, హౌ మెనీ ఎండ్ పాయింట్ డస్ ద ఫాలోయింగ్ హ్యావ్? ఏలా లైన్ సెగ్మెంట్ అని ఇచ్చిండు. లైన్ సెగ్మెంట్, దీనికి బొమ్మ గీయాలి. 2 చుక్కలు ఉంటాయి. సో ఇట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. 2 ఇట్లా రాయాలి, 2 ఎండ్ పాయింట్స్. బి లైన్ అని ఇచ్చిండు. లైన్ అంటే ఎట్లుంటుంది? ఇట్లుంటుంది, ఇట్లా పోతూనే ఉంటుంది కదా. సో ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. పోతూనే ఉంటుంది. 2 సైడ్లు యారోలు పెడితే 2 సైడ్లు పోతుంది. ఇక్కడ చుక్కలు పెట్టినాం అనుకో, ఇట్ హ్యాస్ ఎండ్ పాయింట్స్ అని అంతే. ఈ థర్డ్ వన్ అయితే మస్తు సింపుల్. రైట్ ద మిస్సింగ్ నంబర్స్ ఇన్ ద ఫ్యాక్టర్ ట్రీ ఆఫ్ 45. సో థర్డ్ సొల్యూషన్ అని గీసి 45 2 గీతలు పెట్టిండు. ఇక్కడ 9 పెట్టిండు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టిండు కదా. 9 టేబుల్లో 45 ఎప్పుడు వస్తుంది? 9 5s. సో మళ్ళీ ఈడ ఒక గీత పెట్టి ఈడ 3 అన్నాడు, ఈడ ఏం లేదన్నాడు. 3 టేబుల్లో 9 వస్తుందా? వస్తుంది. 3 3s. మళ్ళీ ఈడ పెట్టినా, ఈడ 1 పెట్టిండు. సో 1కి ఎంత మల్టిప్లై చేస్తే 5 వస్తుంది అంటే 5. ఇంతే. ఇదే ఫ్యాక్టర్ 3. ఇప్పుడు మనకు ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఫైండ్ ద LCM ఆఫ్ 4, 12, 24. గివెన్ నంబర్స్ అని రాస్తా. 4, 12, 24. 4కి LCM చేస్తా. ఇట్లా గీతలే పెట్టండి, సరేనా? ప్రైమ్ నెంబర్స్ తోటే చేయాలి. 2 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 2s 2 1s. సో 4 = 2 × 2 × 1. మళ్ళీ 12కి గిట రాయాలి. 2 6s 2 3s 3 1s. ఇక్కడ లాస్ట్కి ఈవెన్ నెంబర్ ఉందని చెప్పి నేను 2 టేబుల్లే తీసుకుంటాం. ఆడ్ నెంబర్ ఉంటే 3 టేబుల్కి వెళ్ళిపో, తర్వాత సమ్ముని యాడ్ చేసుకో. తర్వాత 24 2 12s 2 6s 2 3s 3 1s. సో 24 = 2 × 2 × 2 × 3 × 1. ఇగో ఖాళీ మనకి ఎల్సిఎం కనుక్కోమన్నాడు. ఎల్సిఎం అంటే ఏంది? సేమ్ ఉన్నాయి గిట రాయాలి.
సేమ్ ఉంది ఒకసారి రాయి. సేమ్ ఉంది ఒకసారి రాయి. 1 ఎట్లా అన్నిటికీ సేమ్ ఉంటుంది కాబట్టి 1 రాసేద్దాం, సరేనా. తర్వాత 3 ఈడ ఉంది ఒకసారి రాయి. ఏది మిగిలిపోయింది 2ని గిట్ట ఒకసారి రాయాలి. ఇది మొత్తం మల్టిప్లై చేసి 2 2 జా 4, 4 1 జా 4, 4 3 జా 12, 12 2 జా 24. లాస్ట్కి ఏం రాస్తాం, దేర్ ఫోర్ ఎల్సిఎం ఆఫ్ 4, 12, 24 ఈజ్ 24. కిందే ఆన్సర్. ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో పెట్టు, సరేనా. ఒకవేళ మీరు ఈడ దాకా వచ్చిరంటే కింద జై స్కైధోని అని కమెంట్లో పెట్టండి, సరేనా. ఇగో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే మనకి, రైట్ డిఫరెంట్ 2 digit numbers using 3, 4, 5. Check whether these numbers are divisible by 2, 3 and 500. సో ఫస్ట్ నేను గివెన్ నంబర్స్ రాస్తా. 3, 4, 5 2 digit numbers. 2 digit numbers అంటే ఓన్లీ 2 numbers ఉండాలి. సో నేను 34 రాస్తా, 43 రాస్తా, తర్వాత 45 రాస్తా, 43 అయిపోయింది, 54 రాస్తా, 53 రాస్తా, సరేనా. ఏ టేబుల్తో డివిజబుల్ చేయమన్నాడు, 2, 3 and 5 కదా. ఆల్రెడీ నేను క్లాస్ డివిజిబిలిటీ రూల్ చెప్పినా కదా, ఇటే చెప్తా. ఇప్పుడు ఇలాగే రెండు నంబర్లు కన్సిడర్ చేసుకో, ఏవైనా 2 numbers. కన్సిడర్ నంబర్ 34, సరేనా. The ones digit is even, so it is divisible by 2. The sum of digits, ఏవైనా 2 తీసుకోండి, is 7. సో కామా ఇడ పెట్టేసాయి. It is not divisible by 3. 5 the ones digit is 4, so it is not divisible by 5, సరేనా. ఇట్లా రాయాలి. ఎందుకన్నా నువ్వు ఇట్లా రాసినావు అంటే మనకి ఈవెన్ అంటే ఏంది చెప్తా చూడు. ఈవెన్ అంటే ఈవెన్ అంటే ఇది మీ అండర్స్టాండింగ్. ఈవెన్ అంటే ఏంది, 0, 2, 4, 6, 8 ఉంటే 2 టేబుల్లో పోతుంది. 3 టేబుల్కి ఏంది, యాడ్ చేయాలి. ఆ యాడ్ 3 టేబుల్లో వస్తే ఆ మొత్తం నంబర్ పోతుంది, ఎంత పెద్దదైనా. 5 టేబుల్కి ఏంది, 1's ప్లేస్లో 0, 5, 0 or 5 ఉంటే పోతుంది. 34కి అయిపోయింది కదా. సేమ్ అట్లనే ఇప్పుడు వేరే నెంబర్కి ఇట తీసుకోవాలి మనం. సో 43 తీసుకుంటా. తీసుకున్నాం అనుకో, ద వన్స్ డిజిట్ ఈస్ odd, so it is not divisible by 2. Sum of digits, 4 plus 3, that is 7, so it is not divisible by 3. మళ్ళా వన్స్ డిజిట్ is 3, so it is not divisible by 5. అయిపోయింది, ఇంతే ఆన్సర్ దీన్ని. ఇప్పుడు ఇక్కడ 6th క్వశ్చన్ చూద్దాం. 6th సొల్యూషన్ ఏమి ఇచ్చింది, టెస్ట్ వెదర్ ద గివెన్ నంబర్స్ ఆర్ డివిజబుల్ బై 5 and 2 యూజింగ్ డివిజబిలిటీ రూల్ అన్నాడు. సో ఇచ్చిన నంబర్లో ఏ వచ్చేసి 90. డివిజబిలిటీ రూల్ అంటే ఇంకా సోది మొత్తం రాయాలి, గదే రాయాలి. Here the ones place is 0, hence
it is divisible by 5. Malla here the ones place is 0, it is even, so it is divisible by 2. Coming to second number, ఏమి ఇచ్చిండు 110 ఇచ్చిండు. సేమ్ సోది రాయాలి. డివిజబిలిటీ రూల్ అన్నాడు కాబట్టి మనకు రూల్స్ ఉన్నాయి కదా, అవి రాసి రాయాలి. మళ్ళా హియర్ సేమ్ కింద మీద రాసినట్టు హియర్ ద వన్స్ డిజిట్ ఈస్ 0, ఇట్ ఈస్ డివిజబుల్ బై. సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లనన్నా వాడచ్చు సరేనా, మీనింగ్ ఉంటే చాలు మనకి. హియర్ ద వన్స్ ప్లేస్ ఈస్ 0, ఇట్ ఈజ్ ఈవెన్, సో ఇట్ ఈజ్ డివిజబుల్ బై 2. గింతే అన్నా. నువ్వేందా ఇడనేమో ఖాళీ 0 రాసినావు, ఇట్ ఈజ్ ఈవెన్ అని ఎందుకు రాసినావు అంటే, 5లో రూల్ ఏంది మనకి, వన్స్ ప్లేస్లో 5 ఆర్ 0 ఉంటే డివిజబుల్ అవుతుంది. అదే నీకు 2 టేబుల్ అన్నావు అనుకో, అది ఈవెన్ ఆడడానికి ఇట రాయాలి కదా, అందుకే రాసినావు. గింతే ఇక అయిపోయింది. ఇగో స్కూల్లో చెప్పినట్టు ఈడనే చెప్తా. ఫస్ట్ 8th అని చెప్పి తర్వాత 7th అని చెప్తా, ఎందుకంటే 8th ఈజీగా అయిపోతుంది కాబట్టి. 8th ఏలో సొల్యూషన్. డ్రా ఎనీ 2 అక్యూట్ యాంగిల్స్, 2 అబ్ట్యూస్ యాంగిల్స్. ఇప్పుడు ఏంది, అక్యూట్ యాంగిల్స్లో 2 డ్రా చేయమన్నాడు, ACUTE. అక్యూట్ యాంగిల్స్లో 2, తర్వాత అబ్ట్యూస్ యాంగిల్లో 2. సరేనా, మీరు ఒకదాని కింద ఒకటి వేసేసేరి. ఇది 2 అని పెట్టుకొని, ఇది 1 అని పెట్టుకొని. దీనికి షార్ట్ కట్ ఎట్లా చెప్పిన, అక్యూట్ యాంగిల్ అని చెప్పిన. అంటే చిన్న ఉన్నప్పుడు అందరం క్యూట్గానే ఉంటాం కదా, అంటే ఇది ఏంది, అక్యూట్ అంటే 90 కంటే చిన్నగా ఉండాలి. సరేనా, 90 అంటే ఇట్లుంటుంది, ఇట్లా స్ట్రైట్ ఉంటే 90 degrees. అంటే ఈ లైన్ ఇక్కడ బెండ్ చేసిరు అనుకో అక్యూట్ అవుతుంది. ఇగో దీన్ని నువ్వు ఇంకొంచెం బెండ్ చేస్తా అంటే చేసేసాయి. ఈడ నేను 70 degrees రాస్తా, ఈడ నేను 55 degrees రాస్తా. ఇగో ఈడ మ్యాటర్ ఏంటంటే 90 కంటే తక్కువ ఉంటే చాలు, 89 degrees గిట అక్యూటే. సో దీనికి పేరు పెడదాం SKY. తర్వాత దీనికి ఏం పేరు పెడదాం, XYZ. యాంగిల్ K is equals to 55 degrees, యాంగిల్ Y ఈక్వల్స్ టు 70 degrees. అబ్ట్యూస్ అంటే ఏంది, పెద్దగా అయిండు, 90 కంటే పెద్దగా ఉండాలి గంతే. 90 కంటే పెద్దగా ఉండాలి, 180 కంటే చిన్నగా ఉండాలి. 180 అంటే స్ట్రైట్. సో ఇది నేను 110 తీసుకుంటా, ఇది నేను 130 తీసుకుంటా. ABC PQR. యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 110 degrees, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు 130 degrees. గింతే సరేనా. ఇది చేసి ఎన్ని మార్కులు వస్తాయి, 3 మార్క్స్ వస్తాయి. సరేనా, మీరు ఒకవేళ వితౌట్ చాయిస్ రాసి ఇంకా నేను మస్తు ఖుషి అవుతా. మీరు చాయిస్ రాసిన ఎట్లా రాసి అట్లా మీ ఇష్టం. కమింగ్ టు 8th B. ఏమన్నాడు కాక మనకి ఇలా, డ్రా ఏ సర్కిల్ అండ్ ఐడెంటిఫై ఇట్స్ రేడియస్ సెంటర్ అన్నాడు. ఇక్కడ నేను క్లాస్లో సపరేట్ బొమ్మలు గీసిన కదా, ఇక్కడ ఒకటే బొమ్మలో చెప్పేస్తా చూడు. సెంటర్ పేరు ఏం పెడదాం, O పెడదాం. ఈడ ఏ పెట్టుకుందాం. తర్వాత ఈడ నుంచి ఏ లైన్ అయినా ఇట్లననగి 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 ఏం కాదు. సో నేను ఇట్లా గీస్తా, దీన్ని B అంట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి గీస్తా, C అనుకుంటా. ఈడ చూడు, OA ఏమంటాం, హాఫ్ ఉంది కదా లైన్, రేడియస్ అంటాము. తర్వాత OA అయినా రేడియస్ అవుతుంది, OC అయినా రేడియస్ అవుతుంది, OB అయినా రేడియసే అవుతుంది. సరేనా, ఇప్పుడు ఏంది, డయామీటర్ రాయాలి కదా. డయామీటర్ అంటే మొత్తం ఉండాలి. సో AB, ఈడ రాద్దాం, AB ఈక్వల్స్ టు డయామీటర్. అయిపోయింది. ఏమన్నాడు కాక, సెంటర్ వచ్చేసి O.
ఈ మధ్యలో చుక్కుంటే సెంటర్, ఆ నుంచి ఇట్లా కంపాస్ని, అదే ఒక నీడిల్ ఉండి ఇంకోటి పెన్సిల్ ఉంటుంది, దాన్ని కంపాస్ అంటారు అనమాట. రేడియా ఆర్క్ అంటే ఏంది, ఇట్లా సగం. క్లాస్లో ఏసీ అని రాయమన్నా కాదు, ఇక్కడ ఏసీ కాదు, ఓఏసీ రాసేసి, ఏఓసి ఆర్క్, ఏఆర్సి ఆర్క్. గింత గీసి ఎన్ని మార్కులు, 3 మార్కులు, సింపుల్, అయిపోయా. ఈ 7th వన్ ఇట ఈజీగానే, కానీ కొంచెం కాన్సెప్ట్ అర్థం కావాలంతే. అర్థం చెప్పినైతేనే ఉన్నా నేను చూసుకుందాం. ఏమిచ్చిండు, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈ 6 అంటే ఏమిచ్చిండు, గివెన్ దట్ రాసేస్తా. కాకి ఏమేమి ఇచ్చిండు మనకి, హెచ్సిఎఫ్ వచ్చేసి 6 అన్నాడు, ఎల్సిఎం వచ్చేసి 36 అన్నాడు. ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈస్ 12, వన్ నంబర్ వచ్చేసి 12 అన్నాడు. సో ఫైండ్ ద అదర్ నంబర్, ఇంకో నంబర్ తెలియదు, అదర్ నంబర్. మ్యాథ్స్లో మనం తెలియని నెంబర్ని ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాంగా. ఫర్ ఏ చేంజ్ నేను వై అనుకుంటా. ఎక్స్ అన్న అనుకో, వై అన్న అనుకో, నీ ఇష్టము. మనకేమన్నా తెలుసా అంటే, వి నో దట్. మనకేం తెలుసు, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే, అదే ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నంబర్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ LCM and HCF. So 12 into y bracket represents into 6 into 36. సో ఇంటూ ఉన్నది అక్కడ పోతే బై అవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. సో 6 into 36/12. సో 6 1s 6 2s. ఈడనే క్యాన్సిల్ చేయవచ్చు, కానీ మా స్టూడెంట్స్కి అర్థమవుతలేదు. సో నేను మళ్ళీ ఇంకొక స్టెప్ రాస్తా, 100 స్టెప్లన్నా రాస్తాను, మా వాళ్ళకి అర్థం కావాలంతే. సరేనా? ఇక్కడ కమింగ్ టు దిస్ 2 1s 2 1s 2 8s, y equals to 18. Therefore other number ఈక్వల్స్ టు 18. అంతే. నువ్వు వెరిఫై చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఎట్లా, 12కి ఎల్సిఎం చేయి, 2 6s 2 3s 3 1s. చేసినాం, అరే పడతలేదా. సో 12 ఈక్వల్స్ టు 2 into 2 into 3. తర్వాత 18కి చేయి, 2 9s 3 3s 3 1s. 18 ఈక్వల్స్ టు 2 into 3 into 3. ఎల్సిఎం అంటే ఏంది, సేమ్ ఉన్నా ఒకసారి రాయాలి, సేమ్ లేకపోయినా ఒకసారి రాయాలి. 2 2s 4 4 3s 12 12 3s 36. ఎల్సిఎం ఎంత ఇచ్చిండు, 36 వచ్చింది. హెచ్సిఎఫ్ చూసుకో, హెచ్సిఎఫ్ అంటే ఏంది, సేమ్ ఉన్నాయి రాయాలి. 2 సేమ్ ఉంది, 3 సేమ్ ఉంది, 2 3s 6 వచ్చేసింది. గంతే, సింపుల్. ఇంకా 7b సొల్యూషన్ చేస్తే మనం ఇచ్చిన మాట ప్రకారం FA2 అన్ని ఆన్సర్స్ అయిపోతాయి. సరేనా? చేసేద్దాం, అయిపోతుంది. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 5 అంటే ఏంది, ఒక నంబర్ కనుక్కోవాలి, XYZ అనే Y అనే నంబర్ కనుక్కోవాలి, దానికి 5 యాడ్ చేయాలి మనం. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ యాడెడ్ టు 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12 14 18. సరేనా? అంటే ఒక నంబర్ కనుక్కోవాలి, ఆ నంబర్కి మనం 5 యాడ్ చేస్తే డివిజబుల్ కావాలి. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే కొంచెం ఉల్టా చేసేస్తాం. సో గివెన్ నంబర్స్ ఆర్ 12, 14, 18. ఇప్పుడు ఎల్సిఎం అనుకుందాం. 2 6s 2 3s 3 1s. 2 into 2 into 3. 14కి 2 7s 7 1s. సో 14కి 2 into 7 into 1 18. 2 9s 3 3s 3 1s. 2 into 3 into 3. సో ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం అంటే ఏంది, సేమ్ ఉన్నా కానీ ఒకటేసారి రాయాలి, సేమ్ లేకున్నా కానీ ఒకటేసారి రాయాలి. 2 లేదు రాసిన, 3 ఉంది సో ఒకసారి రాసిన, అయిపోయింది. ఇంటూ 1 రాసిద్దాం. 7 లేదు, 7 రాద్దాం. 3 మిగిలింది, 3 రాద్దాం. 2 2s 4 4 3s 12. పెద్ద నెంబర్ వస్తుందేమరా. 2 2s 4 3 3s 9 into 7 4 9s 36 36 7s
7 6 are 42, 7 3 are 21, 21 plus 4 25. సో 252 అనే నంబరు ఈ మనకి 12 టేబుల్లో, 14 టేబుల్లో, 18 టేబుల్లో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుంది. సో దీనికి మనం అంటే ఈ నంబరు ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుంది. కాకపోతే క్వశ్చన్లు ఏమన్నాడు, ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ ఈజ్ వెన్ యాడెడ్ టు 5. అంటే ఈ నంబర్కి మనం 5 యాడ్ చేయాలి. సో సింపుల్గా ఏం చేసామంటే రిక్వైర్డ్ స్మాలెస్ట్ నంబర్ ఈక్వల్స్ టు ఇందులోకి మైనస్ చేసేస్తాం. ఎంత అన్నాడు, మైనస్ యాడెడ్ అన్నాడు కాబట్టి 5 చేస్తాం. సో 55లోకి 2 3 247 వస్తుంది. సో therefore 247 is the required smallest number which is added to 5 and it is exactly divisible by 12, 14, 18 ఇంతే. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయి. ఎట్లా అనిపించిందో చెప్పు, మీ దోస్తు అన్నోళ్ళకి గిట్ట షేర్ చేసుకో. సరేనా? బాయ్ బాయ్.